ప్రస్తుతం మనతో పాటు ఎలైట్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఎలైట్ మహేశ్వర్ ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అంటే గతంలో ఇచ్చినా అని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. సో కేసీఆర్ చేసిన దానికి నేనెందుకు ఇవ్వాలన్నట్టు కూడా ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఏమంటారు? ప్రభుత్వం అనేది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు బాధ్యతలు స్వీకరించినా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి బడ్జెట్ గాని, అప్పులు గాని దాని బాధ్యత తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఈరోజు హాస్యాస్పదంగా మాట్లాడడం బాధాకరం. మేము అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు చెల్లించకుండా వారి జీవితాలతో ఆటలాడుతున్నటువంటి నువ్వు వారి ఫీజులు చెల్లించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మీరు అడ్డుకునే కుట్ర చేశారా? తెలంగాణకి ఏడ పేరు వస్తుందో అని చెప్పేసి అడ్డుకునే, అంటే 4 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలంటున్నారు బీజేపీ వారు. ఈ రోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని నువ్వు ఈ రోజు తాకట్టు పెట్టి, ఈ రోజు నువ్వు సబ్మిట్ చేసినటువంటి ఐటనరీలో నువ్వు విదేశీ శక్తుల్ని ఎందుకు కలుస్తున్నావో ఇక్కడ సమాధానం చెప్పలేదు. నువ్వు రాజకీయ యాత్ర చేసుకుంటూ నువ్వు ఎవరెవరిని కలుస్తున్నావో నీ ఐటనరీలో ఎందుకు మెన్షన్ చేయలేదో ముందు దానికి సమాధానం చెప్పాలా. ఈ రోజు అంతేకాకుండా మీరు 15 రోజుల ముందు సబ్మిట్ చేయాల్సినటువంటి ఐటనరీని 5 రోజుల ముందు సబ్మిట్ చేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ పర్యటనలో ఈ కొంతమందిని మరి కాంట్రవర్షియల్ పీపుల్, ఈ దేశ భద్రతకు ముప్పుగా మాట్లాడేటువంటి వ్యక్తులు, ఈ దేశ అంశం లోపల మరి అసహ్యంగా మాట్లాడేటువంటి వ్యక్తుల్ని మీరు కలవాలని ఎందుకు కోరుకుంటా ఉన్నారు? దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంది? అవేమి చెప్పకుండా వారిని కలిసే అంశాలను కూడా మీరు హైడ్ చేసి మరి గోప్యంగా ఉంచడం వెనుక కారణాలు ఏంది? దానికి ముందు సమాధానం చెప్పని కోరుతాం. 22A బాంబులు ఎప్పుడు వెళ్ళిపోతున్నాయి అనుకో. మేము ఈ ఉద్యమాన్ని దాదాపు 4 రోజులు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా భూభారతి మీద ప్రొహిబిటెడ్ లిస్ట్ మీద మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా 5-6 తారీఖు లోపల మేము దీని మీద పెద్ద ఎత్తున దీక్ష చేయబోతాం.